నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోని. భారతదేశ చరిత్రను గమనిస్తే మన దేశం ఎప్పుడూ సంక్షోభాలు లేని జీవితాన్ని గడపలేదు. సరిహద్దులో యుద్ధాలు మనల్ని పరీక్షించాయి. ఆర్థిక కుదుపులు మన పునాదులను కదిలించాయి. ప్రకృతి వైపరీత్యాలు మన సహనాన్ని పదే పదే సవాల్ చేశాయి. కానీ ఈ దేశం అసలైన ప్రత్యేకత మనకు ఎదురైన ఎదురు దెబ్బలు కాదు, ఆ ప్రతి దెబ్బ నుండి మనం సాధించిన తిరుగులేని కంబ్యాక్. ఒక సంక్షోభం రావడం, వ్యవస్థలు ఒత్తిడికి గురవడం, ఆ వెంటనే భారతీయులంతా ఒకటై నిలబడి మళ్ళీ పుంజుకోవడం. ఇది దశాబ్దాలుగా సాగుతున్న ఇండియా రిథం. దేశాన్ని ప్రతిసారి మరింత స్ట్రాంగ్గా మార్చిన మన గ్రేట్ రీబిల్డింగ్ జర్నీ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతదేశం విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడే స్థిరత్వం వెనుక కేవలం ప్రభుత్వ పాలసీలు మాత్రమే లేవు. ఈ దేశ ప్రజల అసమానమైన త్యాగాలు ఉన్నాయి. దేశం కష్టాల్లో ఉన్న తొలి రోజుల్లో ఎన్నో కుటుంబాలు తమ వద్ద ఉన్నదంతా చివరకు తాము కోల్పోవడానికి సిద్ధంగా లేని ఆస్తులను కూడా దేశం కోసం ధారపోశాయి. ప్రైవేట్ లాకర్లలో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, జీవితకాల పొదుపులు, వారసత్వంగా వచ్చిన సంపద దేశ రక్షణ కోసం ప్రభుత్వ నిధుల్లోకి చేరాయి. ఇవి కేవలం లావాదేవీలు కావు, మనమంతా ఒకటే అనే ఉమ్మడి భవిష్యత్తుపై భారతీయులు చూపించిన అంచలంచలమైన నమ్మకం. ఇదే స్ఫూర్తి 1991 ఆర్థిక సంక్షోభం టైంలోనూ దేశాన్ని కాపాడేది. ఆనాడు విదేశీ మారక నిల్వలు కంప్లీట్గా అడుగంటడంతో భారతదేశం డిఫాల్ట్ అయ్యే ప్రమాదాన్ని ఫేస్ చేసింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేశ అత్యవసర నిధుల కోసం మన దేశం బంగారు నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అది మన బలహీనతను చూపించినప్పటికీ సంక్షోభం నుండి ఎలాగైనా బయటపడాలనే మన పట్టుదలకు అది ఒక సింబల్గా నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ గమనాన్నే మార్చేశాయి. ఎకానమీ స్పీడ్ అందుకుంది, వృద్ధి రేటు దూసుకెళ్లింది. అప్పటి వరకు ఉన్న ఒక పెద్ద సంక్షోభం కాస్త గ్లోబల్ ఎకనామీలో ఇండియా ప్లేస్ను రీడిఫైన్ చేసిన ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా మారిపోయింది. ఆర్థిక సంక్షోభాలే కాదు, భారతదేశాన్ని తాకిన భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు మన వ్యవస్థల్లోని లోపాలను బయటపెట్టినప్పటికీ అవి మనల్ని మరింతగా రీఫార్మ్ చేశాయి. 2001లో వచ్చిన భీకరమైన భుజ్ భూకంపం దేశంలో స్ట్రక్చరల్ సేఫ్టీ అండ్ అర్బన్ ప్లానింగ్ పై కొత్త ఫోకస్ పెట్టేలా చేసింది. అలాగే 2004 నాటి సునామీ తెచ్చిన మహావిధ్వంసం దేశంలో ఒక ఆర్గనైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవసరాన్ని గుర్తు చేసింది. దీనివల్ల విపత్తులు వచ్చినప్పుడు స్పందించడమే కాదు, అవి రాకముందు అలర్ట్గా ఉండే పకడ్బందీ ఫ్రేమ్ వర్క్స్ క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలు, కేరళ ఫ్లడ్స్ టైంలో మన రెస్పాన్స్ కంప్లీట్ చేంజ్ అయింది. డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ పెరిగింది, రెస్పాన్స్ టైం తగ్గింది. రెస్క్యూ ఆపరేషన్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. ప్రతి విపత్తు మనకు కేవలం నష్టాన్ని మాత్రమే మిగల్చలేదు, వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేసే గొప్ప పాఠాలను నేర్పింది. నిజానికి ఇండియా ఈ తిరుగులేని శక్తికి మెయిన్ రీజన్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇక్కడ ప్రజల కలెక్టివ్ యాక్షన్. దేశంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఏ మూల నుండి అయినా సరే సహాయం వెల్లువెత్తుతుంది. సామాన్యులు, కమ్యూనిటీలు, బిజినెస్ సంస్థలు, అటు విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఎలాంటి గుర్తింపు ఆశించకుండా ముందుకొస్తారు. ఒక ఐటీ ప్రొఫెషనల్ పంపే చిన్న అమౌంట్ అయినా తమ సొంత ఖర్చులను అడ్జస్ట్ చేసుకుంటూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇచ్చే డొనేషన్ అయినా దేశం మళ్ళీ కోలుకోవడానికి ఒక పెద్ద సాయంగా మారుతుంది. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఈ కల్చర్ను మరింత ఈజీ చేసింది. ఒక మెసేజ్, ఒక చిన్న లింక్ లేదా ఒక చిన్న కాల్, అంతే క్షణాల్లో సహాయం స్పాట్కు చేరిపోతుంది. ప్రస్తుత కాలంలో ఇలాంటి క్రైసిస్లు అనేవి ఎప్పుడో ఒకసారి వచ్చేవి కావు, అవి మన రెగ్యులర్ లైఫ్లో ఒక భాగం అయిపోయాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి. గ్లోబల్ ఎకనామీలో వచ్చే హెచ్చు తగ్గులు మన బార్డర్స్ దాటి వేగంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల ఏటా దేశానికి వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది. అందుకే ఇప్పుడు మన ఛాలెంజ్ కేవలం రికవరీ మాత్రమే కాదు, రాబోయే విపత్తులను తట్టుకునే రెడీనెస్. ఇండియా ఇప్పుడు ఆ రూట్లోనే అడుగులు వేస్తోంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఎవాక్యుయేషన్ స్ట్రాటజీస్ పక్కాగా అమలవుతున్నాయి. ప్రతి సంక్షోభం మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ను, ప్రతి రికవరీ మనకు ఒక కొత్త కెపాసిటీని బిల్డ్ చేస్తోంది. భారతదేశం అంటే కేవలం సంక్షోభాలను భరించే దేశం కాదు, వాటి నుండి నేర్చుకొని వాటి ద్వారానే సరికొత్తగా పునర్నిర్మితమై ప్రతిసారి మరింత రెట్టింపు బలంతో పైకి లేచే ఒక అజేయమైన శక్తి అని మన హిస్టరీ క్లియర్గా ప్రూవ్ చేస్తోంది.